హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ తెలిసిందే, తమిళని చూసి వచ్చుంటారు. అదే నా పాత యూట్యూబ్ ఛానల్ రాజు D16 అఫీషియల్ అనే ఛానల్ మిస్ అవ్వడం జరిగింది. ఏమైందంటే నాకు గత ఒక 5 years బ్యాక్ నుండి యూట్యూబ్ ఛానల్ ఉండేది. నాట్ ఏ కంటెంట్ క్రియేటర్, బట్ నా పర్సనల్ ప్రాక్టీస్ వీడియోస్ ఇవన్నీ అందులో అప్లోడ్ చేస్తుండేవాడిని. మా ప్రాక్టీస్లో అందులో ఫన్ ఇవన్నీ మంచి వ్లాగుల్లో అప్లోడ్ చేస్తుండేవాడిని. కట్ చేస్తే ఛానల్ మంచి వ్యూస్ వచ్చి రీచ్ కూడా వచ్చింది. దగ్గర 20K సబ్స్క్రైబర్స్ వరకు అయ్యారు. మానిటైజేషన్ కూడా ఇంకొంచెం వ్యూస్ కంప్లీట్ అయిపోద్ది అనే టైంలో ఇంక నేను నార్మల్గా ప్రాక్టీస్ టైంలో ఎప్పుడులానే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుండేది. ఇంక మొన్న ఒక 1 week బ్యాక్ వీడియో అప్లోడ్ చేద్దామని ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసే టైంకి ఛానల్ ఓపెన్ అవ్వట్లే, బ్యాక్ అయిపోతుంది. ఏంటబ్బా అని చూస్తే ఛానల్ రిమూవ్డ్ అని వచ్చిందనమాట. కట్ చేసి చూస్తే దేనికి ఏంటంటే నా ప్రీవియస్ కొంచెం ఎప్పుడో 3 years బ్యాక్ వీడియోకి స్ట్రైక్ పడింది. స్ట్రైక్ పడిన వీడియో డిలీట్ చేయకూడదన్నారని చెప్పి నేను అలా వదిలేసడం జరిగింది. చూసుకునేవాడు కాదు, ఈ ప్రాక్టీస్ వల్ల వీటి వల్ల అంత మనకి యూట్యూబ్ ఛానల్ కూడా అంత ఫోకస్ ఏం పెట్టలేదు. కట్ చేసి చూస్తే ఇప్పుడు ఆ వీడియో 3 strikes ఉన్నాయి నాకు. వాటి వల్ల ఛానల్ అయితే పోవడం జరిగింది. అది ఎందువల్ల ఏంటని నాకు తెలియలేదు. ఇంకా ఛానల్ అయితే మిస్ అయిపోయింది. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మంచి సబ్స్క్రైబర్స్ అందరూ వస్తున్నారు, ఇంక ఇప్పుడే ఛానల్ మంచి గ్రోత్లో ఉంది అని అనుకుని ఇంకా మంచిగా కంటెంట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేద్దామని నేనైతే రోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ చేస్తున్నప్పుడు ఏం అవ్వలేదు, మంచిగా చేద్దాం అనే మైండ్ సెట్లోకి వచ్చాను, ఛానల్ ఎగిరిపోయింది. ఇంకేం చేయలేం, బాధ తప్ప. అంటే ఏంటంటే నా పాత వీడియోస్ ఉండేవి, డీవీ అన్నీ మంచి మెమరీస్ ఉండేవి, అవన్నీ మిస్ అవుతున్నాను. ఇప్పుడు నా ఛానల్ వేరే దగ్గర కూడా చూపించట్లే. ఇప్పుడు నా దగ్గర ఓపెన్ అవ్వకపోయినా ఆ వీడియోస్ చూద్దామన్నా సరే అది నా ఛానల్ అసలు చూపించట్లేదు. సెర్చ్ చేసినా కూడా రావట్లే. సరే ఇంకేం చేయలేం కదా అని మళ్ళీ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇక మీదట మంచి వీడియోస్ వస్తుంటాయి, మంచి కంటెంట్ వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా ప్రాక్టీస్ అండ్ అలాగే అన్నీ రాబోతున్నాయి. సో మీరు అందరూ చేయాల్సిందల్లా ఒకటే, ఇప్పుడు పాత ఛానల్కి ఎలా సపోర్ట్ చేస్తారో సేమ్ ఇదే ఛానల్కి సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేస్తే మళ్ళీ వీడియోస్తో చేస్తూ కంటిన్యూగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా యూట్యూబ్లోనే మనం ఏం చేయాలన్నా చెప్పాలనుకుంటే ఇప్పుడు అంతా యూట్యూబ్లో నడుస్తుంది. సో నేను చేయబోతున్నా అంతా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసి కంటెంట్లో చూపిద్దామని నేనైతే ఫిక్స్ అయి ఉన్నాను. అది మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆ ఛానల్ తెచ్చుకోలేం కాబట్టి మెయిల్స్ పెట్టాను, బట్ కష్టం ఆ ఛానల్ రావడం. అందుకే ఇక మీద కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబర్ వెంటనే రాలేరు కాబట్టి ఒక 1K సబ్స్క్రైబర్లు వస్తే నేను ఒక మంచిది ఒకటి చేయాలనుకుంటున్నాను. అదేంటనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. కొంచెం మీరు ఆ 1K సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందరూ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారని. సో మీరు అందరికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి. అండ్ అలాగే ఇప్పుడు D20లో జరుగుతున్న ట్విస్ట్లన్నీ నేను చెప్తాను, ఏమేమి అయ్యాయి ఏంటి అనేది. మా ప్రాక్టీస్ వీడియోలో జరిగేవన్నీ నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో నుండి. ఈ ఛానల్ నాది అని చెప్పడానికి ఇప్పుడైతే ఒక వీడియో చేశాను. చాలామంది చేసేవారు చూశాను, ఇలా ఛానల్ పోయింది మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేనేమో అనుకున్నాను, ఆ బాధ ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు అర్థమైంది. అంత మంచిగా ఉండే సబ్స్క్రైబర్లు అందరూ మిస్ అయ్యారు. ఇంకేం చేయాలో, మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేద్దాం. అప్పుడు 0 స్టార్టింగ్ ఎవరికి ఉండరు కాబట్టి. సో ఈ ఛానల్ కూడా అలాగే స్టార్ట్ చేస్తాను. మీరందరూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను, ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట బటన్ ఉంటుంది, అది నొక్కండి. చాలామంది కంటెంట్ క్రియేటర్లు చెప్తారు ఇలాగా, ఇప్పుడు నేను కూడా చెప్పాల్సి వస్తుంది. తప్పకుండా మీరు ఎలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు సబ్స్క్రైబర్లు మళ్ళీ నా ఛానల్ నార్మల్ అవుతుందా, మీరందరూ సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే మంచి మంచి వీడియోస్ వచ్చేస్తున్నాను, రెడీగా ఉన్నాను. అండ్ అలాగే 1K సబ్స్క్రైబర్స్ తర్వాత ఒక మంచిది రాబోతుంది. అదేంటనేది ఇప్పుడే చెప్పేస్తే అవరు కాబట్టి సూన్ చెప్తా.
అండ్ మీరు అలాగే వెయిట్ చేస్తుండండి, నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఏం బాధపడట్లేదు, మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేద్దాం, కొడదాం. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. ఇట్లు మీ D16 రాజు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నా కొత్త ఛానల్లో మీ సపోర్ట్తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.